హలో మై డే క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే ఉండడం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫైనలీ 1 మంత్ తర్వాత ఫుల్ వీడియో, 1 ఇయర్ తర్వాత బ్లౌజ్ వర్క్ అనమాట. నిజంగా కదా, నేను 1 ఇయర్ బ్యాక్ పెట్టాను బ్రైడల్ వర్క్. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను తర్వాత చేశాను, కానీ వీడియో షూట్ చేయడానికి కుదరలేదు, నాకు పోస్ట్ చేయడానికి అంతకన్నా కుదరలేదు లాంగ్ వీడియోస్. సో చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ బ్లౌజ్‌కి వర్క్ చేసుకున్నాను. సో అది చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఈ బాటిల్ కలర్ గ్రీన్ శారీ, నెక్స్ట్ అలాగే యెల్లో కలర్ కలిపిందనమాట. దీనికి పైన బాటిల్ గ్రీన్ ఉంది కదా, ఆ షేడ్‌లో నేను ఈ యాంకర్ థ్రెడ్స్ తీసుకున్నానండి. దీనికి బ్లౌజ్ చాలా ప్లెయిన్, అంటే నార్మల్ నెక్ కుట్టించాను రౌండ్ మెడ. బయట మనకి లిటరల్లీ ఈ వర్క్ చేయాలంటే 2000 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలాంటిది మనం బిలో 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్‌కి మనం ఫినిష్ చేసేయొచ్చు అనమాట వర్క్. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కాకపోతే హార్డ్ వర్క్ ఉండిద్దండి, కొంచెం కష్టపడాలి. కానీ మనకి ప్రైస్ తక్కువలో అయిపోయిద్దనమాట. సో అప్‌కమింగ్ డేస్‌లో ముహూర్తాలు అవి ఉన్నాయి కదా, వెడ్డింగ్స్‌కి కట్టుకోవడానికి, హల్దీకి కానీ ఆటిలకి కానీ మంచి లుక్ ఇచ్చిద్దిది. అందుకోసమని ఇది తీసుకున్నాననమాట దీనికి చేయడానికి. పర్ల్ చైన్ అంటారు కదండీ! నాట్ స్టోన్ చైన్, పర్ల్ చైన్, వైట్ పర్ల్ చైన్. ఇది మీటర్ 20 రూపీస్ ఉండిద్ది. నాకు హాఫ్ మీటర్ కన్నా ఇంకా కొంచెం తక్కువే పడిందనమాట. వన్ సైడ్ మనం శారీ పిన్ పెట్టేటప్పుడు 1 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే మనకి పిన్ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అంటే ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా. నెక్స్ట్ అది గ్లూ తీసుకొని అంటించేసాను. ఇప్పుడు 2 రూపీస్ కాయిన్ పెద్దది ఉండిద్ది కదా, దాన్ని తీసుకొని మొత్తం రౌండ్ సర్కిల్స్ గీసాననమాట. మీరు ఒకేలాంటిది ఒక కార్డ్‌బోర్డ్ కట్ చేసుకొని దాంతోని పెట్టుకోవచ్చు. ఎలాగో కాయిన్ ఉంది కదా, ఇంకెందుకులే త్వరగా అయిపోద్దని ఇలా తీసుకున్నాననమాట. సో ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్, అది నేను నాట్ సిల్క్ థ్రెడ్ అండి, యాంకర్ థ్రెడ్ అని ఉండిద్ది. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, యాంకర్ థ్రెడ్. అది తీసుకొని నేను ఇలాగా తీస్తున్నాను అనమాట. ఇది లేజీ డేజీ స్టిచ్ అంటారు కదా, అది చాలా సింపుల్‌గా వేసేయచ్చు. రౌండ్ సర్కిల్‌లోంచి స్టార్టింగ్ మనం పాయింట్ ఔట్ చేసి ఫస్ట్ ఒకవైపు పెట్టి మనం గొలుసు కుట్టుకి ఎలా అయితే మనం రౌండ్ తిప్పుతామో, నీడిల్‌ని స్టార్టింగ్ పాయింట్ నుంచి గీత మీదకి చాలా వీలైనంత దగ్గరగా వేసుకోండి. అలాగే ఇలా ఒకసారి నీడిల్ పైనుంచి ఒక రౌండ్ తిప్పి బయట వైపుకి లోపలికి పడేటట్టు అనమాట. చాలా దగ్గరగా ఉండాలి, ఇది కనిపించకూడదు బయటికి. సో దట్ మనకి కనిపిస్తే గనక మళ్ళీ లైన్ అక్కడ ఒక స్టిచ్ పడినట్టు మారిపోయిద్ది మొత్తం లుక్కే. సో చాలా దగ్గరగా ఉండాలనమాట. ఇలా మొత్తం రౌండ్ సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీకు వీలైనంత దగ్గరికేసుకుంటే కొంచెం ముద్దగా ఉండిద్ది కదా, గ్రాండ్ లుక్ ఉండిద్దండి. కొంచెం బాగా గ్రాండ్‌గా కనిపించేదనమాట. ఇది జస్ట్ నేను నార్మల్‌గా ఒక ఐడియా కోసం షేర్ చేశాను. ఇంకా కావాలనుకుంటే దీన్ని చాలా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ నీడిల్‌ని అక్కడ వెనక దింపుతున్నాం కదా, ఆ టైంలో ఏంటంటే మీరు ఒక పర్ల్ తీసుకొని కూడా అక్కడ పెట్టేసుకోవచ్చనమాట. అప్పుడు ఇంకా కొంచెం హెవీగా ఉండిద్ది. కాకపోతే నాకు అలా ట్రై చేశాను, కానీ మరీ గజిబిజిగా ఉన్నట్టు అనిపించింది, క్లమ్జీగా అనిపించింది. సో అందుకోసం అని చెప్పి ఇలా పెట్టాను. ఈ స్టిచ్ ఎవరికైనా క్లియర్‌గా అర్థం కాకపోతే మన ఛానల్‌లో షార్ట్ వీడియో కూడా ఉందండి. అది నేను కామెంట్ అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి తేజస్ క్రియేటివ్ వరల్డ్ ఛానల్‌లో. అది మీకు చాలా సింపుల్‌గా అర్థమైద్ది. ఇంకా అది సింగిల్‌గా పెట్టాను కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాననమాట. సేమ్ ఇదే స్టిచ్‌ని మనం రౌండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యలో పర్ల్ ఉండిద్ది కదా, అది నేను 3 బీడ్ సైజ్ ఎలా అయితే ఉండిద్దో పర్ల్‌కి కూడా సేమ్ అదే సైజులో తీసుకొని పెట్టుకున్నాననమాట. మీరు చుట్టూ ఫ్లవర్‌కి పెటల్స్ కింద ఉన్న వాటికి కుట్టాలనుకుంటే షుగర్ బీడ్ సైజులో ఉన్న పర్ల్‌ని మాత్రమే యూజ్ చేయండి. మరీ పెద్దది వాడితే అస్సలు బాగోదు. సో ఇలా మనం రౌండ్ నెక్‌కి మనం తీసుకున్నవన్నీ కంప్లీట్ చేసేయాలనమాట. చాలా అంటే చాలా లుక్ బాగుండిద్దండి. చాలా సింపుల్‌గా అయిపోయిందనుకోకండి. ఒక ఫ్లవర్ కుట్టడానికి నాకు 8-10 మినిట్స్ పట్టింది. సో 3-4 అవర్స్ హార్డ్ వర్క్ ఇది. కాకపోతే మనం కరెక్ట్‌గా చూస్ చేసుకుంటే అయిపోయిద్ది. నేను కొంచెం డేస్ పట్టి చేశాను. 3-4 డేస్ అలా తీసుకున్నాననమాట. అప్‌కమింగ్ డేస్‌లో దీని హ్యాండ్ వర్క్ చాలా ఇన్నోవేటివ్‌గా నేను డిజైన్ చేసుకుంటున్నానండి. అది కూడా అయిపోవస్తుంది. అది కూడా కంపల్సరీ పెడతాను, మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి. సో ఫైనల్‌గా మన బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇది. ఎలా అనిపించిందని చెప్పని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బిఫోర్ నేను మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టింది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, అది కూడా చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఎలా అనిపిస్తుందని కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్. మరి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.